టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు సెప్టెంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు అంతర్జాతీయ అంశాల గురించి చర్చించుకుందాం. సో మనం గత ఎపిసోడ్లో ఈ అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన కొన్ని అంశాలను చర్చించుకున్నాం. ఈ ఎపిసోడ్లో ఇంకొన్ని అంతర్జాతీయ అంశాలను చర్చించుకుంటూ వాటికి సంబంధించిన ఏమైనా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటే ఎలా చేయాలి, వాటిని ఎలా ఎలిమినేట్ చేస్తూ వాటి క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలో చూద్దాం. సో ఎప్పుడైనా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కరెంట్ అఫైర్స్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి దాన్ని ఎక్కువ శాతం ఫోకస్ పెట్టి చదవాల్సిందిగా చెప్తున్నాను. సో ఎక్కువ శాతం ఎందుకు అంటున్నానంటే కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పుడు కూడా మిగతా సబ్జెక్ట్ లింక్ చేసి మధ్య అడుగుతున్నారు. అంటే ఇప్పుడు చూడండి, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ పాలిటీ, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ హిస్టరీ, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎకనామీ. సో ఎకనామీ అంటే స్టాటిక్ అండ్ డైనమిక్ ఉంటుంది, కానీ సో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ జాగ్రఫీ, సో ఇలా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్. సో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి డైనమిక్ కరెంట్ అఫైర్స్ మరియు స్టాటిక్ కరెంట్ అఫైర్స్. సో స్టాటిక్ కరెంట్ అఫైర్స్ భాగంగా సబ్జెక్ట్ అడగవచ్చు. సో డైనమిక్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇప్పుడున్న జరుగుతున్నటువంటి కరెంట్ అఫైర్స్ అడగవచ్చు. సో స్టాటిక్ అంటే ఏంటి అంటే ఇప్పుడున్న కరెంట్ అఫైర్స్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కానీ దానికి సంబంధించిన అంశాలు ఏమన్నా అంతకుముందు జరిగి ఉంటే లేదా దానికి సంబంధించిన అంశాలు ఉంటే దాన్ని స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అంటారు. ఇప్పుడున్న కరెంట్ అఫైర్స్ ఏంటి? డైనమిక్ కరెంట్ అఫైర్స్. ఏది డైనమిక్, ఇప్పుడు జరిగేవి. సో ఏం జరుగుతుంది, ఏంటి, సో అది ఎందుకు జరిగింది, ఎలా, ఎక్కడ అనేవి ఇవన్నీ కూడా డైనమిక్ కరెంట్ అఫైర్స్. సో దాని పూర్వోత్తరాలు లేకపోతే దాని బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉంటే అదంతా స్టాటిక్ కరెంట్ అఫైర్స్ కిందకి వస్తుంది. సో ఇప్పుడు మనము ఈ అంతర్జాతీయ అంశాలు చర్చించుకుంటున్నాం కదా ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ మంత్ అంటే సెప్టెంబర్ 2023. సో అంతర్జాతీయ అంశాలు చర్చించుకునేటప్పుడు ఏంటి అంటే సో ఈ అంతర్జాతీయ అంశాల్లో కూడా అండి నివేదికలు ఇంపార్టెంటు. సో భారతదేశం ఏదైనా సదస్సులు సమావేశాల్లో పాల్గొందా, అది ఇంపార్టెంటు. లేదా క్రీడాపరమైన అంశాలు ఏమన్నా ఉన్నాయా, అది ఇంపార్టెంటు. లేదా భారతదేశము ఏదైనా రిప్రజెంట్ చేసిందా. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం G20 సమ్మిట్ అని చెప్పి. సో G20 సమ్మిట్కి అధ్యక్షత వహించింది కాబట్టి ఇక్కడ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది, శిఖరాగ్ర సమావేశం జరిగింది. సో అది ఇక్కడ జరిగింది. సో ఏంటి దానికి సంబంధించిన అంశాలు. సో భారతదేశము మిగతా దేశాలతో సంబంధ బాంధవ్యాలు. సో భారతదేశము మిగతా దేశాలతో ఉన్నటువంటి ఇంపాక్టు, భారతదేశము వేరే దేశాల వల్ల భారతదేశం పైన పడుతున్నటువంటి ఇంపాక్ట్, ఇవన్నీ కూడా అంతర్జాతీయ అంశాల్లో భాగంగా కరెంట్ అఫైర్స్లో చదవాలి. సో ఈ కరెంట్ అఫైర్స్లో చదివేటప్పుడు అండి మళ్ళీ ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కోలాగా చదవాల్సి ఉంటుంది. అంటే గ్రూప్ 1, 2, 3, 4, ఎస్ఎస్సికి, ఆర్ఆర్బికి. సో అంటే మనం ఏ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నామో దాని సిలబస్ ఏంటి, దాని సబ్జెక్ట్ ఏంటి, దాని డెప్త్ ఏంటి. సో ఎందుకంటే ఒక క్వశ్చన్ని, ఒక అంశాన్ని, సపోజ్ ఏదైనా రామప్ప టెంపుల్ అనే ఉందనుకోండి, సపోజ్ యునెస్కో సైట్లో వచ్చింది. సో ఆ రామప్ప టెంపుల్కి సంబంధించిన అంశాలు ఏంటివి, సో దాన్ని పూర్వోత్తరాలు ఏంటివి, అవన్నీ కూడా గ్రూప్ 1లో ఒక ఎస్సే టైప్ ఇస్తే రాయొచ్చు. సో అదే క్వశ్చన్ని మళ్ళీ రామప్ప టెంపుల్ ఏ కాలంలో కట్టారు, సో ఎక్కడుంది, సో గ్రూప్ 1, 4 ప్రిలిమ్స్లోగా డైరెక్ట్గా క్వశ్చన్ రావచ్చు. అంటే మన ప్రిపరేషన్ విధానాన్ని ఎగ్జామ్కు తగ్గట్టుగా మార్చుకున్నట్టయితే అది ఏ సబ్జెక్ట్ అయినా కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది. సో కరెంట్ అఫైర్స్ కూడా అంతే. సో ప్రిపరేషన్ అంటే మనం బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్నామా, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నామా, సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నామా అనేది దాన్ని బేస్ చేసుకొని ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఫోకస్ చేసినట్టయితే ఈ కరెంట్ అఫైర్స్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ అండి ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్సే వస్తుంటాయి. సో వెదర్ ఇట్ ఈస్ ఎస్ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లేకపోతే మెయిన్స్లో ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి స్టాటిక్ను టెస్ట్ చేసే క్వశ్చన్స్ ఇస్తుంటారనమాట ఎప్పుడైనా సరే. సో అందుకే కరెంట్ అఫైర్స్ చదువుగా ఉన్నట్టయితే వాటిలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈ ఎపిసోడ్లో అంతర్జాతీయ అంశాల్లో భాగంగా ఏం అంశాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూడండి. సో మొట్టమొదటి అంశం చూడండి, సెప్టెంబర్ 2023కి సంబంధించి అంతర్జాతీయ అంశాల్లో భాగంగా మొట్టమొదటి అంశం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023. సో ఎప్పుడైనా మీకు ఇండెక్స్ అనేది వచ్చినప్పుడు ఏం చెప్పాను, సో ఆ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం ఎంత, సో ఆ ఇండెక్స్లో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశాలు ఏవి, ఆ ఇండెక్స్ను ప్రచురించినటువంటి సంస్థ ఏది లేదా విడుదల చేసినటువంటి సంస్థ ఏది, ఆ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023 ఉంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, భారతదేశం యొక్క స్థానం. ఎన్నో స్థానం? 40వ స్థానం. సో భారతదేశం స్థానం అయిపోయింది కాబట్టి మొదటి స్థానాల్లో ఉన్నటువంటి దేశాలు ఏవి అని అడగొచ్చు. ఏది? స్విట్జర్లాండ్, స్వీడన్, యూఎస్ఏ, యూకే. సో ఇవన్నీ కూడా వరుసగా 4 స్థానాల్లో ఆక్యుపై చేసే ఏది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో. సో ఏ సంస్థ దీన్ని రిలీజ్ చేస్తుంది, విడుదల చేస్తుంది అని అడగొచ్చు. WIPO, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. సో WIPO వాళ్ళు దీన్ని రిలీజ్ చేశారు.
సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో. ఎక్కడ? స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో. సో డబ్ల్యూహెచ్ఓ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? జెనీవాలో. సో అలా చాలా ప్రధాన కార్యాలయాలు జెనీవాలో ఉన్నాయి. సో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అదే అని కాదు, ఏ ఇండెక్స్ చూసినా ఏం చేయాలి? భారతదేశం యొక్క స్థానం ఎంత? 40 గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో. సో ఆ ఇండెక్స్‌లో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశాలేవి? సో స్విట్జర్లాండ్, స్వీడన్, యూఎస్ఏ, యూకే. ఓకే. సో మళ్ళీ ఆ ఇండెక్స్ గానీ, ఆ నివేదికలో గానీ ఎవరు రిలీజ్ చేస్తారు? ఎవరు రిలీజ్ చేస్తారు? వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్స్, డబ్ల్యూఐపీఓ వాళ్ళు. సో దాని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? జెనీవాలో. ఎక్కడ? జెనీవా. సో ఇవన్నీ కూడా ప్రతి నివేదికకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎక్కడ, ఏంటి, భారతదేశం యొక్క స్థానం ఏంది, ప్రథమ స్థానంలో ఉన్నదేంది, రిలీజ్ చేసే ఒక సంస్థ. నెక్స్ట్ అంశం సింబెక్స్ 2023. సో సింబెక్స్ 23 అనేది వార్షిక ద్వైపాక్షిక నావికా విన్యాసాలు. సో వార్షిక అంటే ఎవ్రీ ఇయర్ జరిగేవి, ద్వైపాక్షిక 2 దేశాలు నావికా విన్యాసాలు. ఏంటి? నేవీకి సంబంధించిన విన్యాసాలు. సో ఏ దేశం మధ్యలో చూడండి? ఇండియన్ నేవీ మరియు సింగపూర్ నేవీ మధ్యలో. సో రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ నేవీ ఆర్ఎస్ఎన్. సో ఇండియన్ నేవీకి మరియు సింగపూర్ నేవీకి మధ్యలో జరిగే ద్వైపాక్షిక నావికా విన్యాసాలు ఎవ్రీ ఇయర్ జరుగుతుంటాయి. సో ఎప్పటి నుండి జరుగుతున్నాయి? 1994 నుండి జరుగుతున్నాయి. ఎన్నో ఎడిషన్ ఇది అంటే 30వ ఎడిషన్. ఎన్నది? 30వ ఎడిషన్. ఎక్కడ జరిగాయి ఇప్పుడు ఈ ఎడిషన్ అంటే సింగపూర్లో. ఎక్కడ? సింగపూర్లో. సో భారతదేశానికి సంబంధించి రన్ విజయ్, కవరత్తి మరియు జలాంతర్గామి ఐఎన్ఎస్ సింధు కేసరి అనేవి ఈ విన్యాసాల్లో పాల్గొనడం జరిగింది. సింబెక్స్ 2023 విన్యాసాల్లో. సో ఎక్కడ జరిగాయి? సింగపూర్లో. ఎన్నో ఎడిషన్? 30వ ఎడిషన్. సో ఎప్పటి నుండి నిర్వహిస్తున్నాను దీన్ని? 1994 నుండి. సో ఏ దేశాల మధ్యలో జరిగినటువంటి నావికా విన్యాసాలు? ఇండియా మరియు సింగపూర్ నేవీ మధ్య. ఇండియా నేవీ, సింగపూర్ నేవీ. నెక్స్ట్ అంశం రైతు హక్కులపై తొలి అంతర్జాతీయ సింపోజియం. సో రైతు హక్కులపై తొలి అంతర్జాతీయ సింపోజియం. సో చాలా చాలా ఇంపార్టెంట్. తొలి అనేది మొట్టమొదటి రికార్డు అనే క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో రైతు హక్కులపై తొలి అంతర్జాతీయ సింపోజియం ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో. ఎవరు ప్రారంభించారు దీన్ని అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఎవరు? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సో రైతుకు సంబంధించింది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సంబంధించింది కాబట్టి సో ఎఫ్ఏఓ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎక్కడుంది అంటే రోమ్లో. ఎక్కడ? రోమ్లో. సో ఇటలీలోని రోమ్లో. సో రైతు హక్కులపై తొలి అంతర్జాతీయ సింపోజియం ఎక్కడ జరిగిందంటే భారతదేశంలోని న్యూఢిల్లీలో. ఎక్కడ? న్యూఢిల్లీలో. నెక్స్ట్ అంశం సనాతన ధర్మ దినోత్సవం. సో ఇక్కడ చూడండి, రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఏమున్నా సరే మీరు దాని గురించి రీసెర్చ్ చేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా రాయాలి అనేది ఇంపార్టెంట్ అండి. సో అంటే దాన్ని కాంట్రోవర్సీ కాకుండా సో దాన్ని బేరీజు వేసుకొని సో అంటే ఏదో ఎమోషనల్ అయిపోయి రాసినట్టు కాకుండా సో సనాతన ధర్మం గురించి ఇటీవల చాలా చర్చ జరుగుతుంది. సో ఆ సనాతన ధర్మం చర్చ జరుగుతున్న సమయంలోనే ఒక అమెరికాలోని లూయిస్ విల్లే నగరంలో ఏంటి అంటే సనాతన ధర్మం కోసం ఒక దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది. సో సెప్టెంబర్ 3వ తేదీని సనాతన ధర్మ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఎక్కడ? అమెరికాలోని లూయిస్ విల్లే నగరంలో. ఎక్కడ? అమెరికాలోని లూయిస్ విల్లే నగరంలో. సో సనాతన ధర్మం గురించి చర్చలు జరుగుతున్నాయి కాబట్టి అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఎక్కడ? వేరే కంట్రీలో ఒక డే పెట్టారు కాబట్టి. ఎక్కడ? అమెరికాలోని లూయిస్ విల్లే నగరంలో. నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద గోళాకార ఎల్ఈడి స్క్రీన్ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఎక్కడ? అమెరికాలోని లాస్ వెగాస్లో. సో ఆల్మోస్ట్ 16,000 crores దీనికి పైగా ఖర్చు అయిందని చెప్పి అంచనా. సో ప్రపంచంలోనే అతిపెద్ద గోళాకార ఎల్ఈడి స్క్రీన్. సో మామూలుగా ఎల్ఈడి స్క్రీన్ ఎలా ఉంటుంది మనకు? ఇలా ఉంటుంది కదా. సో అలా కాకుండా గోళాకారంగా ఎల్ఈడి స్క్రీన్ ఉందంట. ఎక్కడ? అది అమెరికాలోని లాస్ వెగాస్లో. నెక్స్ట్ ఇంధన రంగంలో సహకారానికి భారత్ మరియు సౌదీ అరేబియా మధ్య ఒప్పందం. సో ఇంధన రంగం ఇక్కడ చూడండి, మనం వేరే దేశాలపైన ఆధారపడుతుంటాం కొన్ని విషయాలలో. సో అలాంటిది ఇంధన రంగానికి సంబంధించింది. సో అలా ఇంధన రంగంలో భారతదేశము ఏ దేశం పైన ఒప్పందం చేసుకుంది, ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది సహకారం కోసం ఇంధన రంగంలో అంటే సౌదీ అరేబియా. సో ఇంధన రంగంలో సహకారానికి భారతదేశం ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది అని అడగొచ్చు. ఏ దేశంతో? సౌదీ అరేబియాతో. నెక్స్ట్ బురకాలపై నిషేధం. సో బురకాలు నిషేధం అని చెప్పి ప్రకటించినటువంటి దేశం ఏది అంటే స్విట్జర్లాండ్. ఇది స్విట్జర్లాండ్. సో అక్కడ ఓటింగ్ జరగడము, పార్లమెంట్లో ఆమోదం జరగడం జరిగింది. సో అంతేకాకుండా ఫ్రాన్స్లో ఉన్నటువంటి స్కూల్లో కూడా
బురకా నిషేధించడం జరిగింది. సో బురకాలపైన నిషేధం విధించినటువంటి దేశం ఏది అంటే స్విట్జర్లాండ్. నెక్స్ట్, ఆఫ్రికన్ యూనియన్ సొంతంగా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీని ప్రారంభించింది. సో ఆఫ్రికన్ యూనియన్ ఉందిగా, సో ఆఫ్రికన్ యూనియన్ G20 సమ్మిట్లో చేరింది అని చెప్పుకున్నాం మనం. సో ఇక్కడ G20 కాన్ఫరెన్స్ దగ్గరలో, సో అప్పుడు జరిగిన మీటింగ్లో G20 సమ్మిట్లో ఈ ఆఫ్రికన్ యూనియన్ కూడా చేరింది అని చెప్పి G20 విభాగంలో. సో అలాంటి ఆఫ్రికన్ యూనియన్కి సొంతంగా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీని ప్రారంభించింది. సో క్రెడిట్ రేటింగ్ అంటే వాళ్ళకి సంబంధించిన క్రెడిట్ అవన్నీ కూడా వాళ్ళే లావాదేవీలు చేసుకోవడం, అవి చూసుకోవడం అనమాట. సో ఆఫ్రికన్ యూనియన్ సొంతంగా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీని ప్రారంభించింది. నెక్స్ట్, వరల్డ్ స్పైస్ కాంగ్రెస్. సో స్పైస్కి సంబంధించి ఒక కాంగ్రెస్ అంటే ఒక సమావేశం జరిగింది. ఎక్కడంటే నవీ ముంబైలో. ఇక్కడ నవీ ముంబైలో. ఎన్నో ఎడిషన్ అంటే 14th ఎడిషన్. ఎన్నోది 14th ఎడిషన్. ఎన్ని రోజుల పాటు జరిగింది ఇది అంటే 3 రోజుల పాటు. సో వరల్డ్ స్పైస్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది అని అడగచ్చు. ముంబై, హైదరాబాద్, చెన్నై, కోల్కతా ఇలా అయ్యవచ్చు. ఎక్కడ నవీ ముంబైలో. నెక్స్ట్, ది వరల్డ్ బెస్ట్ కంపెనీస్ ఆఫ్ 2023. సో వరల్డ్ బెస్ట్ కంపెనీస్లో టైమ్స్ మ్యాగజైన్ వాళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో, ఈ టైమ్స్ మ్యాగజైన్ వాళ్ళు రిలీజ్ చేశారు. సో ఈ టైమ్స్ మ్యాగజైన్ వాళ్ళు రిలీజ్ చేసిన దీంట్లో భారతదేశం నుండి టాప్ 100లో ఉన్నటువంటి ఏకైక సంస్థ ఏదంటే ఇన్ఫోసిస్. ఇది ఇన్ఫోసిస్. సో ఆ ఇన్ఫోసిస్ తో పాటుగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉన్నాయి చూడండి. దీంట్లో ద వరల్డ్ బెస్ట్ కంపెనీస్ ఆఫ్ 2023గా ఏముంది వరల్డ్ వైడ్గా అంటే మైక్రోసాఫ్ట్ ఫస్ట్ ప్లేస్లో, యాపిల్ సెకండ్ ప్లేస్లో, థర్డ్ ఆల్ఫాబెట్. ఇది ఆల్ఫాబెట్. సో ది వరల్డ్ బెస్ట్ కంపెనీస్ ఆఫ్ 2023లో టాప్ 100లో స్థానం పొందినటువంటి ఏకైక భారతీయ కంపెనీ ఏది అని అడగచ్చు. ఏది అంటే ఇన్ఫోసిస్. లేదా మొదటి స్థానంలో ఉన్నటువంటి కంపెనీ ఏది అని అడగచ్చు. ఇది మైక్రోసాఫ్ట్, సెకండ్ యాపిల్, థర్డ్ ఆల్ఫాబెట్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ సర్టిఫికేట్. సో ఇంతకుముందు చూడండి, ఇది ఇంటర్నేషనల్ ఈ లీగల్ మెట్రాలజీ సర్టిఫికేట్ భారతదేశం ఇవ్వడానికి వీలుండేది కాదు. కానీ ఈ సర్టిఫికేట్ జారీ చేయడానికి అధికారం ఉన్న దేశాలతో పాటుగా ఇప్పుడు భారతదేశం కూడా చేరింది. సో అంటే దీని యొక్క ఉపయోగం ఏంటి, లక్ష్యం ఏంటి అంటే, ఇప్పుడు చూడండి కొలతలు ఏమైనా దానికి సంబంధించిన అంశాలు ఉంటే భారతదేశంలో ఇక్కడనే తయారీ వాటికి సంబంధించిన అంశాలకు సర్టిఫికెట్ భారతదేశం కూడా ఇవ్వగలదు ఇప్పుడు. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ సర్టిఫికెట్ ఇచ్చే హోదాను పొందినటువంటి దేశం ఏది ఇటీవల అంటే భారతదేశం. ఎవరు ప్రకటించారు దీన్ని అంటే కేంద్ర వినియోగదారులు మరియు వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీన్ని ఈ ప్రకటనను వెలువడించింది. నెక్స్ట్, బంగ్లాదేశ్ ఎగుమతుల్లో అగ్రస్థానం. సో ఎగుమతి విషయంలో జపాన్, చైనాలను అధిగమించి బంగ్లాదేశ్ అతిపెద్ద ఎగుమతి భాగస్వామిగా భారతదేశంతో నిలిచింది. సో జపాన్, చైనాలను అధిగమించి ఏ దేశం అతిపెద్ద ఎగుమతి భాగస్వామిగా నిలిచింది భారతదేశంతో అని అడగచ్చు. ఏది అంటే బంగ్లాదేశ్. నెక్స్ట్ అంశం, భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్కు ఆహ్వానం. సో ఎవ్రీ ఇయర్ మనం పిలుస్తుంటాం కదా. లాస్ట్ ఇయర్ ఎవరిని పిలిచాము? ఈజిప్ట్ అధ్యక్షుడిని. సో అల్సిసిని పిలవడం జరిగింది. సో ఇప్పుడు ఈ నెక్స్ట్ జరగబోయే అంటే 2024 దానికి ఎవరిని పిలిచాము అంటే అమెరికా అధ్యక్షుడైనటువంటి జో బిడెన్ ఆహ్వానం పంపడం జరిగింది. సో 2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి బరాక్ ఒబామా ఇక్కడికి రావడం జరిగింది రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా. ఎప్పుడు రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా 2015లో. సో నెక్స్ట్ ఎవరిని పిలవాలనుకొని ఆహ్వానం పంపాను? జో బిడెన్. ఎవరిని? జో బిడెన్ పిలవడానికి ఆహ్వానం పంపింది భారతదేశం. దేనికి? భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు. నెక్స్ట్, ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ది వరల్డ్. సో ఇది కూడా ఒక ఇండెక్స్ అండి. సో దీంట్లో భారతదేశం స్థానం చూడండి 86వ స్థానం. మొదటి స్థానంలో ఉన్నది ఇది సింగపూర్. సో ఏమేమి చూడాలని చెప్పాను? ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ కానీ ఏ ఇండెక్స్ అయినా సరే. సో భారతదేశం స్థానం ఎంత? 86. అంతకుముందు ఎంత ఉండేది? 87. సో మొదటి స్థానంలో ఉన్నది ఇది సింగపూర్. సో ఏ సంస్థ దీన్ని రిలీజ్ చేస్తుందంటే కెనడా యొక్క ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్ ద్వారా భారతదేశంలోని న్యూఢిల్లీకి చెందినటువంటి థింక్ ట్యాంక్ అయినటువంటి సెంటర్ ఫర్ సివిల్ సొసైటీ కలిసి ఈ డాటాను రిలీజ్ చేస్తుంది. సో సింగపూర్ తర్వాత స్థానంలో ఉన్నటువంటి దేశాలు ఏవి చూడండి? హాంకాంగ్, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, యుఎస్, ఐర్లాండ్, డెన్మార్క్, ఆస్ట్రేలియా, యూకే. సో ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ది వరల్డ్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం ఎంత? 86. 86.
సో, అంతకుముందు ఎంతుందంటే 87వ స్థానంలో ఉంది. సో, మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది అంటే సింగపూర్. సింగపూర్ తర్వాత నెక్స్ట్ స్థానాలు ఏది అంటే హాంకాంగ్, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, యూఎస్, ఐర్లాండ్, డెన్మార్క్, ఆస్ట్రేలియా, యూకే అండ్ కెనడా. అలయన్స్ ఆఫ్ సాయల్ స్టేట్స్. సో, అలయన్స్ ఆఫ్ సాయల్ స్టేట్స్ అనేది ఏ దేశాల మధ్యలో జరిగింది చూడండి. మాలి, బుర్కినా ఫాసో మరియు నైజర్. సో, ఈ 3 దేశాలు పక్కపక్కన ఉండేటి కంట్రీస్. బుర్కినా ఫాసో గురించి మనం 2, 3 సార్లు మాట్లాడుకున్నామండి కరెంట్ అఫైర్స్‌లో భాగంగా. బుర్కినా ఫాసో అంటే 2 పదాల కలయిక అని చెప్పాను. బుర్కినా అంటే నిటారుగా నిలబడడము, ఫాసో అంటే దేశానికి తండ్రి అని చెప్పాను. సో, ఇది బుర్కినా ఫాసో. సో, మాలి, ఈ నైజర్ ఇవన్నీ కూడా పక్కపక్కన ఉండే కంట్రీస్. వాటి పరస్పర రక్షణ ఒప్పందం అంటే అక్కడ ఏమైనా ఆహ్, వాట్ వాటి మధ్యలా ఉన్నటువంటి సమాచారాన్ని పంచుకోవడం గానీ, ఏదైనా విపత్తులు సంభవించినప్పుడు ఒకరికొకరు సహకారం చేసుకోవడం గానీ, ఈ అలయన్స్‌లో భాగంగా చేస్తారు. సో, అలయన్స్ ఆఫ్ సాయల్ స్టేట్స్‌లో భాగంగా ఏ దేశాలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని అడగొచ్చు. ఏ దేశాలు? మాలి, బుర్కినా ఫాసో, నైజర్. సో, భారతదేశం లేదండి, జాగ్రత్తగా చూడండి. సో, మాలి, బుర్కినా ఫాసో, నైజర్. ఎప్పుడైనా ఇలాంటివి ఉన్నప్పుడు భారతదేశం దాంట్లో పార్టిసిపేషన్ ఉందా? లేదా ఇది ఏ రకంగా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. సో, అలయన్స్ ఆఫ్ సాయల్ స్టేట్ అనేది ఏ దేశాల మధ్యలో జరిగినటువంటి రక్షణ ఒప్పందం? మాలి, బుర్కినా ఫాసో, నైజర్. నెక్స్ట్ జగోరి ప్రాంతం. సో, జగోరి అనేది ఒక ప్రాంతం అండి, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపబడ్డ ప్రాంతం. సో, ఎక్కడుంది అంటే గ్రీస్‌లో. సో, వాయవ్య గ్రీస్‌లోని ఎపిరస్‌లోని పిండోస్ పర్వతాలలో ఉంది. సో, ఏంటి అంటే ఇవి 46 రాతి గ్రామాలు. సో, అక్కడ రాతి స్టోన్ విలేజెస్ అంటామనమాట. సో, దాన్ని ఏమని పిలుస్తారంటే జాగోరోహోరియా అంటారు. జాగోరోహోరియా లేదా జగోరి. సో, ఎక్కడుంది? గ్రీస్‌లోని ఎపిరస్‌లోని పిండోస్ పర్వతాలలో ఉంది. ఇది పిండోస్ పర్వతాలలో. సో, జగోరి ప్రాంతం. సో, ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచింది? యునెస్కో వారసత్వ సంపదగా దీన్ని గుర్తించడం జరిగింది. నెక్స్ట్ అంశం I2E2 సంయుక్త స్పేస్ వెంచర్ గ్రూప్. సో, అక్కడనే చూడండి I2E2 సంయుక్త స్పేస్ వెంచర్ అంట. స్పేస్‌కి సంబంధించి ఒక వెంచర్ గ్రూప్ అనమాట. సో, I2E2 గురించి చాలాసార్లు ఇంపార్టెంట్ బిట్ అని చెప్పానండి. సో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం అడుగుతారంటే I2E2లో లేని దేశం, I2E2లో ఉన్న దేశం అని అడగవచ్చు. I2E2లో ఉన్న దేశాలు చూడండి, ఇండియా, ఇజ్రాయెల్, యుఏఈ మరియు యుఎస్. I2E2లో ఫస్ట్ I వచ్చేసి ఇండియా, ఇంకో I వచ్చేసి ఇజ్రాయెల్, ఇంకో వచ్చేసి యుఏఈ, ఇంకో వచ్చేసి యుఎస్. ఈ 4 కంట్రీస్ దీంట్లో భాగంగా ఉన్నాయి. సో, ఆ గ్రూప్ ఏం చేసిందంటే ఇటీవల సంయుక్త స్పేస్ వెంచర్ గ్రూప్ని ఏర్పాటు చేసింది. అక్కడనే ఉంది చూడండి స్పేస్ వెంచర్ అని. సో, అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి సంబంధ బాంధవ్యాలను మెరుగుపరుచుకోవడము, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే షేర్ చేసుకోవడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది I2E2 సంయుక్త స్పేస్ వెంచర్ గ్రూప్. సో, ఏ కంట్రీస్ ఉన్నాయి? I2 అంటే 2 ఐలు అంటే ఇండియా, ఇజ్రాయెల్, 2 యూలు అంటే యుఏఈ మరియు యుఎస్ఏ. నెక్స్ట్ భారత క్రికెట్ జట్టు. సో, భారత క్రికెట్ జట్టు ఇటీవల ఒక రికార్డు నెలకొల్పి వార్తల్లో నిలిచింది. ఏంటి అంటే 3000 వన్డే సిక్సర్లు కొట్టినందుకు గానీ ఇటీవల వార్తలో ఉంది. సో, అంతకుముందు ఆ రికార్డు ఎవరి పేరు పైన ఉండేది అంటే వెస్టిండీస్ పైన. ఎవరిపైన? వెస్టిండీస్ పైన. సో, ఇటీవల జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన 2వ వన్డేలో ఆ రికార్డును అధిగమించి 3000 వన్డే సిక్సర్లు కొట్టిన జట్టుగా ఇటీవల వార్తల్లో నిలిచింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మూడో స్థానంలో ఉన్నది ఏంటి అంటే పాకిస్తాన్. ఇది పాకిస్తాన్. నెక్స్ట్ అదే క్రికెట్‌కు సంబంధించి అంశం చూడండి. మహిళల క్రికెట్ జట్టు. సో, ఆసియా గేమ్స్‌లో ఆరంగేటం చేసిన భారతదేశము దాంట్లో భాగంగా వాళ్ళకి ఏ పథకం వచ్చిందంటే స్వర్ణ పథకం, రజత పథకం ఉంటాయి కదా. సో, దీంట్లో భాగంగా స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకున్నటువంటి జట్టు ఏదంటే భారతదేశం. ఏ జట్టు పైన నెగ్గింది అంటే శ్రీలంక పైన. దేనిపైన? శ్రీలంక పైన. ఆసియా గేమ్ క్రికెట్ పోటీలో భారతదేశం ఏ పథకాన్ని కైవసం చేసింది అని అడగవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి స్వర్ణ పథకాన్ని. ఇది స్వర్ణ పథకాన్ని. సో, ఈ ఆసియా గేమ్స్కి సంబంధించిన అంశాలు నెక్స్ట్ ఎపిసోడ్లో భాగంగా చూద్దాము. ఎందుకంటే కొన్ని అంశాలు చూసాం, ఇంకా మొత్తం డాటా రాలేదు కాబట్టి అది అక్టోబర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా చూద్దాం. ఎక్కడ జరిగాయి? చైనాలో జరిగాయి. సో, మహిళల క్రికెట్ జట్టు ఆసియా గేమ్స్లో ఏ పథకాన్ని కైవసం చేసుకుంది అంటే స్వర్ణ పథకం. ఇది స్వర్ణ పథకం. నెక్స్ట్ ఇండో పసిఫిక్ ఆర్మీస్ చీఫ్ కాన్ఫరెన్స్. సో, ఐపాక్ ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో. న్యూఢిల్లీలో. ఎన్నో ఎడిషన్ అంటే 13వ ఎడిషన్. సో, 30 ఇండో పసిఫిక్ దేశాల నుండి ఆర్మీ చీఫ్లు దీంట్లో పాల్గొనడం జరిగింది. సో, అక్కడ చూడండి ఆర్మీస్ చీఫ్స్ కాన్ఫరెన్స్ అంటుంది. సో, ఆర్మీకి సంబంధించిన ఏమైనా
మెరుగైన అంశాలు చూడాలా, దానికి సంబంధించి చర్చలు ఇవన్నీ జరపడానికి ఇలాంటి మీటింగ్స్ కండక్ట్ చేస్తుంటారు. సో భారత సైన్యము, యుఎస్ ఆర్మీ సంయుక్తంగా నిర్వహించే ద్వైవార్షిక కార్యక్రమం, అంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఒక ద్వైవార్షిక కాన్ఫరెన్స్ ఇది. సో ఇండో పసిఫిక్ ఆర్మీస్ చీఫ్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది ఈ ఇయర్ అంటే న్యూఢిల్లీలో. ఎక్కడ? న్యూఢిల్లీలో. సో ఆర్మీకి సంబంధించిన అంశం కాబట్టి భారత సైన్యం యొక్క ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ ఎవరున్నారు ఇప్పుడు అంటే మనోజ్ పాండే. ఎవరు? మనోజ్ పాండే. నెక్స్ట్ మరకేచ్ నగరం. సో మరకేచ్ నగరం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల అక్కడ తీవ్రతరమైన భూకంపం రావడం, అంటే 6.8 తీవ్రతతో, అంటే రిక్టర్ స్కేల్ పైన 6.8 తీవ్రతతో భూకంపం రావడం, ఎంతో ప్రాణ ఆస్తి నష్టం జరిగినందుకు కానీ ఇటీవల వార్తల్లో నిలిచింది. సో మరకేచ్ అనే నగరం ఏ దేశంలో ఉంది అని అడగొచ్చు. ఇక్కడ మొరాకో. ఇప్పటి వరకు మనము సెప్టెంబర్ నెలకు సంబంధించిన అంతర్జాతీయ అంశాల్లో భాగంగా పలు అంశాలు, దానికి సంబంధించి భారతీయ విలువలు లేదా భారతదేశానికి సంబంధించి మిగతా దేశాలకు సంబంధించిన ఏదైనా సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయా, ఏదైనా ఇండెక్సెస్ ఉన్నాయా, లేదా వార్తల్లో వ్యక్తులుగా నిలిచారా, అంతర్జాతీయ అంశాల్లో భాగంగా చూసుకున్నాం. సో ఎప్పుడైనా అంతర్జాతీయ అంశాలు చదువుకునేటప్పుడు సో నివేదికలు ఇంపార్టెంట్ అండి. సో నివేదికల్లో భారతదేశం యొక్క స్థానం ఇంపార్టెంట్. ఆ నివేదికల్లో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది ఇంపార్టెంట్. ఆ నివేదికలను ఎవరు రిలీజ్ చేసారు ఇంపార్టెంట్, అంటే ఏ సంస్థ వాళ్ళు. ఆ సంస్థ రిలీజ్ చేసిన సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది ఇంపార్టెంట్. అంతేకాకుండా వీటితో పాటుగా అంతర్జాతీయ అంశాల్లో భాగంగా భారతదేశము ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్, సో మిగతా దేశాలతో సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి, సో ఏదైనా సదస్సులు సమావేశాలు జరిగినప్పుడు భారతదేశం దాంట్లో పాల్గొందా. సపోజ్ G20 సమ్మిట్ ఉందనుకోండి, అధ్యక్షత వహించి ఇక్కడ జరిగింది, ఇక్కడ న్యూఢిల్లీలో జరిగింది. సో న్యూఢిల్లీలో అధ్యక్షత వహించిన దాని యొక్క థీమ్ ఏంటి? థీము వసుదైవ కుటుంబకము. ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో. ఎన్ని రోజుల పాటు? 2 రోజుల పాటు. సో అక్కడ ఏమేం జరిగింది ఏంటి? నటరాజ విగ్రహాన్ని అక్కడ పొందుపరిచారు. సో అతిపెద్ద నటరాజ విగ్రహాన్ని. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్. లేదా భారతదేశం ఏమన్నా వార్లో పాల్గొందా, లేకపోతే ఏదైనా ఇనిషియేషన్ తీసుకుందా, ఇవన్నీ కూడా అంతర్జాతీయ అంశాల్లో భాగంగా చూసుకోవాల్సింది. సో ఇప్పటి వరకు మనము అంతర్జాతీయ అంశాల్లో భాగంగా సెప్టెంబర్ 2023కు సంబంధించిన పలు అంతర్జాతీయ అంశాలను చర్చించుకున్నాం 2 ఎపిసోడ్లుగా. సో వాటికి సంబంధించిన కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూద్దాం. సో వాటిని ఎలా ఎలిమినేట్ చేయాలి ఏంటి అనేది. సో ఈ క్వశ్చన్స్కి అన్నిటికీ కూడా అండి ఆన్సర్స్ అన్నీ ఈ 2 ఎపిసోడ్లోనే ఉన్నాయి. సో మీకు మళ్ళీ పదే చెప్తున్నాను, వీటికి ఆన్సర్ చెప్పకపోవడానికి గల కారణం, సో ఆన్సర్ చెప్పడం ఈజీ, ఒక నిమిషంలో చెప్పేయచ్చు. అలా కాకుండా మీకు ఎక్కువ శాతం ఉపయోగపడాలి, మీరు ఎక్కువ రోజులు గుర్తుంచుకోవాలి, మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే నేను ఓన్లీ 2 ఆప్షన్ తీసేసి 2 ఆప్షన్ పెట్టడం జరుగుతుంది, గమనించాలి. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 17వ G20 శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది అనే క్వశ్చన్. సో ఇలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్నోది కూడా ఇంపార్టెంట్. సో ఇందాకే చెప్పాను, భారతదేశంలో జరిగింది ఎన్నోది? 18వ G20 శిఖరాగ్ర సదస్సు. ఇక్కడ ఎన్నోది అడిగాడు? 17వ G20 శిఖరాగ్ర సదస్సు అడిగారు. సో మనకు G20 అని కనిపించగానే ఏం చేస్తామంటే ఎగ్జామ్లో, అంటే హడావిడిలో ఉండడం కానీ, ఎగ్జామ్ క్యూరియాసిటీ మైండ్ అలా ఉంటుంది కదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూర్చున్నప్పుడు. సో ఆ G20 శిఖరాగ్ర సదస్సు అని కనిపించగానే ఏం చేసేస్తామంటే న్యూఢిల్లీ అని పెట్టేస్తాం, ఎందుకంటే ఇక్కడ జరిగింది కాబట్టి. అక్కడ చూడండి, ఎగ్జామినర్ ఎప్పుడైనా సరే చురుకుగా ఆలోచించే వ్యక్తులని తీసుకోవాలనుకుంటాడు, అంటే ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలనుకుంటాడు. సో మైండ్ గేమ్ చాలా ఎగ్జామ్లో ఆడతారండి, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎస్పెషల్లీ. సో 17వ G20 శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది అంటే బాలిలో. ఎక్కడ? బాలిలో, ఇండోనేషియాలోని బాలిలో. సో ఇప్పుడు జరిగింది ఏంది? 18వది కదా, దానికంటే ముందు ఎక్కడ జరిగింది? ఇండోనేషియాలోని బాలిలో. సో 19వది ఎక్కడ జరుగుతుంది? బ్రెజిల్లోనే రియో డి జెనీరోలో. ఎక్కడ? రియో డి జెనీరోలో. సో ఇక్కడ చూడండి, వాషింగ్టన్ DC అని ఎందుకు పెట్టానంటే ఫస్ట్ ఇక్కడ జరిగిందండి, 2008లో వాషింగ్టన్ DC జరిగింది. ఇవన్నీ కూడా G20 శిఖరాగ్ర సదస్సులో జరిగిన ప్లేసెసే. న్యూఢిల్లీలో 18th కాన్ఫరెన్స్ జరిగింది, 17th కాన్ఫరెన్స్ బాలిలో జరిగింది, 19th వచ్చేసి రియో డి జెనీరో బ్రెజిల్లో జరుగుతుంది. వాషింగ్టన్ DCలో మొట్టమొదటి G20 శిఖరాగ్ర సదస్సు జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. ఎన్నోది ఏం అడుగుతున్నాడు అనేది కొంచెం కాన్సన్ట్రేషన్గా చూసినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, వరుణ 2023 విన్యాసాలు ఎక్కడ ముగిశాయి? అట్లాంటిక్, అరేబియా, హిందూ మహాసముద్రం, బ్లాక్ సీ. సో వరుణ అనేది ఇందాకే చెప్పాను నేను, నేవీ విన్యాసాలు అని చెప్పి. దీనికి ఆన్సర్ A అండ్ C కాదండి, BDలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్, వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? బెంగళూరు, హైదరాబాద్, ముంబై, ఊటీ. సో బెంగళూరా, హైదరాబాదా, ముంబైయా, ఊటీనా?
ఊటీ కాదండి, హైదరాబాద్ కాదు, ముంబైలో జరిగిందా, బెంగళూరులో జరిగిందా? సో వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ జరిగింది 5th ఎడిషన్, ఇక్కడ జరిగింది అని చెప్పుకున్నాం. సో బెంగళూరా, ముంబైయా? నెక్స్ట్ అంశం, T20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు 314 పరుగులు చేసినటువంటి జట్టు ఏది? భారతదేశమా, నేపాలా, మంగోలియానా, ఆఫ్ఘనిస్తానా? సో ఈ బిట్టు చెప్పినప్పుడు మీకు పదే పదే చెప్పానండి, ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు చిన్న కంట్రీ పైన కాకుండా ఫస్ట్ దాన్నే ఎలిమినేట్ చేస్తామని చెప్పి. సో నేపాలా, ఆఫ్ఘనిస్తానా, మంగోలియానా, భారతదేశమా? సో ఆఫ్ఘనిస్తాన్ భారతదేశం కాదండి, నేపాలా, మంగోలియానా. సో ఈ రెండిట్లో ఒక దేశం పైన కొట్టిందనమాట. అంటే 314 పరుగులను ఒక దేశం ఇంకో దేశం పైన కొట్టింది. బి అండ్ సిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023లో భారతదేశ స్థానం 40వ స్థానమా, 50వ స్థానమా, 100వ స్థానమా, 10వ స్థానమా? సో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో 10వ స్థానము తెచ్చుకునేటంత ఇన్నోవేషన్ ఇంకా మనం సాధించలేదు, ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. సో 10వ స్థానం ఎలిమినేషన్లో కాదండి. సో 100వ స్థానం అంటే మరీ అంత దిగజారైతే లేవంటే అంత కింద పడిపోయినట్టయితే లేవు ఇన్నోవేషన్ ఇండెక్స్లో, 100 కాదు. సో 50యా 40 ఆన్సర్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో. సో ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ను ఎవరు రిలీజ్ చేస్తారు? WIPO. ఎవరు? WIPO. సో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023 భారతదేశం యొక్క స్థానం ఎంత అనేది 50యా 40యా? A-Bలోనే ఆన్సర్ ఉందండి. నెక్స్ట్ అంశం, ఇందాకే చెప్పాను చూడండి, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ప్రచురించే సంస్థ WIPOనా, WTOనా, WHOవా, FAOనా? సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీనికి సంబంధించి ఇవ్వదు కాబట్టి అది తీసేయండి. సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ దానికి సంబంధించిన అంశం తీయదు కాబట్టి అది తీసేసేయండి. WIPO వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, WTO ఈ రెండిట్లో ఏది? AB-లోనే ఆన్సర్ ఉంది. ఇందాకే చెప్పానండి. సో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ భారతదేశానికి సంబంధించి ఏ ర్యాంక్ అని చెప్పి 40 ర్యాంక్ అక్కడ చెప్పలేదు, ఇక్కడ చెప్తున్నాను. సో 40 ర్యాంక్. సో ఇక్కడ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఏ సంస్థ రిలీజ్ చేస్తుంది? నెక్స్ట్, మరకేచ్ నగరం ఎక్కడ కలదు? సో మరకేచ్ నగరము ఎందుకు చెప్పానంటే భారతదేశమా, మొరాకోనా, ఇరాకా, నేపాల్? సో ఇక్కడ భారీ భూకంపం రావడం జరిగింది. సో చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిందని చెప్పాను. సో భారతదేశమా, ఇరాకా, నేపాలా, మొరాకా? సో మరకేచ్ అనే నగరం భారతదేశంలో అంత పెద్ద భూకంపం ఇటీవల రాలేదు కాబట్టి భారతదేశం కాదు. సో ఇరాకా, నేపాలా, మొరాకోనా? సి కాదండి, B అండ్ Dలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్, ఇండో పసిఫిక్ ఆర్మీస్ చీఫ్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? బీజింగ్, మాస్కో, న్యూఢిల్లీ, టోక్యో? సో B అండ్ D ఆన్సర్ కాదండి, AC-లోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్, ఇటీవల వరల్డ్ స్పైస్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? ముంబై, లండన్, న్యూఢిల్లీ, న్యూయార్క్? సో ఇండియాలోనే జరిగిందండి. ఎక్కడ? ఇండియాలోనే జరిగింది. అంటే B అండ్ D ఆన్సర్ కాదు. సో AC-లోనే ఆన్సర్ ఉంది. ఇటీవల వరల్డ్ స్పైస్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? ముంబైయా, న్యూఢిల్లీయా? సో ఇండియాలోనే జరిగింది అన్నాను కాబట్టి B అండ్ D ఆన్సర్ కాదు. సో ఇక్కడ చూడండి, ఎలిమినేషన్ ప్రాసెస్లో సో మనం దానిపైన ఎంతో కొంత అవగాహన ఉంటే అట్లీస్ట్ 2 ఆప్షన్ తీసేయచ్చండి. అందుకు మీకు ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నాను. సో ఆ 2 ప్రాక్టీస్ చేస్తే మీ సక్సెస్ ఫ్యాక్టర్ 50% పైన ఉంది ఇప్పుడు. సో అంటే ఆ రెండిట్లో ఉంది కాబట్టి. సో ఏనా ఆన్సరు? Bనా? అంటే ముంబైయా, న్యూఢిల్లీనా? వరల్డ్ స్పైస్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? సో ఆల్రెడీ 2 ఎలిమినేట్ అయిపోయాయి అనమాట. ఇప్పటి వరకు మనము సెప్టెంబర్ 2023కు సంబంధించిన అంతర్జాతీయ అంశాలు కరెంట్ అఫైర్స్ భాగంగా చర్చించుకున్నాం, మరియు వాటికి సంబంధించిన కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా చేశాం. సో ఎప్పుడైనా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులండి కరెంట్ అఫైర్స్ను విడివిడి విభాగాలుగా విభజించుకోమని పదే చెప్తున్నాను. అంటే ప్రాంతీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, వార్తల్లో వ్యక్తులు, వార్తల్లో నిలిచిన ప్రదేశాలు, ఇంపార్టెంట్ డేస్, వాటి యొక్క థీమ్స్, వీటన్నిటిని చదువుతూ కరెంట్ అఫైర్స్ను కూడా మళ్ళీ ఇలా విభజించుకోవచ్చు. అంటే డైనమిక్ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ కరెంట్ అఫైర్స్. డైనమిక్ అంటే ఇప్పుడు జరిగే కరెంట్ అఫైర్స్ ఏంటి, దాని రిలేటెడ్ అంశాలు. స్టాటిక్ అంటే ఈ కరెంట్ అఫైర్స్కు రిలేటెడ్గా ఉన్నటువంటి స్టాటిక్ సబ్జెక్టు. సపోజ్ ఎలక్షన్ గురించి, ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది అనుకోండి, ఎలక్షన్ కమిషన్ సంబంధించిన అంశాలు, కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి అంశాలు, అవన్నీ కూడా మార్చలేని ఉంటాయి కదా, అవన్నీ స్టాటిక్ సబ్జెక్టుగా ఉండేటువంటి కరెంట్ అఫైర్స్. సో ఎప్పుడైనా సరే కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు పాలిటీ రిలేటెడ్, జాగ్రఫీ రిలేటెడ్, హిస్టరీ రిలేటెడ్, ఎకనామీ రిలేటెడ్, సైన్స్ అండ్ టెక్ రిలేటెడ్, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్, ఇలా ఒక్కొక్క సబ్జెక్టుకు సంబంధించి ఈరోజు కరెంట్ అఫైర్స్గా ఉన్నదాన్ని ఆ పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్గా అడగొచ్చండి. లేదా ఈరోజు కరెంట్ అఫైర్స్ లింక్ ఉన్న క్వశ్చన్ని జాగ్రఫీ రిలేటెడ్ క్వశ్చన్గా అడగొచ్చు. అలా ఎప్పుడైతే చదువుతామో పోటీ పరీక్షల్లో సక్సెస్ అయ్యే ఫ్యాక్టర్ను పెంచుకుంటూ వెళ్తుంటాం. సో ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయిపోయి, మరియు వీటితో పాటుగా ఎంత చదువుతామో అంత ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్. సో ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ అనలిటికల్ స్కిల్ పెరుగుతుంది. ఇందాక చెప్పాను కదా, ఇలా ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడము, సో B కాదు, C కాదు అని తీసేసి అలా కూడా చేయొచ్చు అనమాట ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో. ఎప్పుడు
మనం బాగా దానిపైన ఆల్రెడీ ఎంతో కొంత దానిపైన అవగాహన ఉండడం కానీ ఆ సబ్జెక్టు మనం చదివినట్టయితే. సో పోటీ పరీక్షల ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ టీశాట్ తరపున ఆల్ ద బెస్ట్ తెలుపుతూ ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుంటాం. టీశాట్ వీక్షకులకు నమస్కారం, ధన్యవాదాలు.